బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ సర్కార్కు షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై స్టే విధించింది. కొందరు ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంకుతో పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పిటిషనర్ల తరపు లాయర్లు నిన్న వాదనలు వినిపించారు. మరోవైపు పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై అడ్వకేట్ జనరల్ వివరణ కూడా తీసుకుంది ధర్మాసనం. రాజకీయ పునరావాసం కోసమే ఈ పోస్టుల్ని ప్రభుత్వం సృష్టించిందని పిటిషన్లో పేర్కొన్నారు గుత్తా, రేవంత్. మరోవైపు హైకోర్టు విభజనపై తుది తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. కావాలంటే తాత్కాలిక బెంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. అటు ఏపీ హైకోర్టుకు సంబంధించి నిధులను సమకూర్చాలని కేంద్రానికి ఆదేశించింది హైకోర్టు. ఏపీలో భవనం కట్టిన తర్వాతే కోర్టును అక్కడికి తరలించాలని పేర్కొంది. ఈరోజు అనేక సందర్భాలలో తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హైకోర్టు ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పబడేటువంటి అంశాన్ని మేము అనేక సందర్భాలలో మేము ప్రశ్నించడం జరిగింది. ఇలా మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ని కలిసి ఇక్కడ అంశాలన్నీ కూడా తెలియజేసి, అయ్యా ఉన్న బిల్డింగ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకైనా మేము ఇస్తాము, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా కావాలంటే వేరే బిల్డింగ్ కావాలంటే అది కూడా ఏర్పాటు చేస్తాము, లేదంటే మేమే వెళ్ళిపోతాము, లేదంటే ఉన్న కోర్టులోనే ఇద్దరం కూడా అసెంబ్లీల మాదిరిగా సెక్రటేరియట్ మాదిరిగా రెండు హైకోర్టులను నడుపుకుందాం. ఈ పరిస్థితుల్లో కలిసి ఉండటం అనేది ఇబ్బంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టులో మా అడ్వకేట్ జనరల్ గారు కూడా మేము వాదనలు వినిపించాం. అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం వస్తుంది అనుకున్నాం. ఈరోజు నిర్ణయం లేకుండా ఎటు కాకుండా ఒక ఒపీనియన్ చెప్పినట్టుగా ఆర్డర్ ఉన్నది. ఇది తెలంగాణ న్యాయవాదులుగా మేము ఒక రకంగా ఇబ్బందికి గురైతా ఉన్నాం. ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని అమలు పరచమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంకయ్య నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇలాంటి పరిస్థితి వస్తే ఒక్కరు మొత్తానికి పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై స్టే విధించింది హైకోర్టు.